నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఏమన్నా దయ్యాలు, పిశాచాలు ఇలాంటి కథలేమన్నా ఉన్నాయా? చెప్తాం. పిశాచం చేయలేని పని. ఓహో! పిశాచాలు చేయలేని పనులుంటాయి ఏమైనా? మామూలు కథల ప్రకారం అయితే అవన్నీ చేసేస్తాయి అదే కదా! కదా! మనలాగా రూపం మార్చేసుకుంటాయి. పెద్ద దాంట్లో దూరిపోతాయి. చిన్న దాంట్లో దూరిపోతాయి. ఇష్టం వచ్చింది తినేస్తాయి. తినేస్తాయి. అవన్నీ వింటాం. హ్మ్. ఇది అలాంటి కథ అనమాట. పూర్వం ఓ పల్లెటూరులో శివుడని ఒక కుర్రాడు ఉండేవాడు. ఆహ్, భలే అల్లరివాడు, మహా బద్ధకస్తుడు వాడు. అల్లరి అనంగానే యాక్టివ్ అనుకుంటాం కదా! కానీ యాక్టివ్ కాదు. బద్ధకంగా ఉండేవాడు వాడు. వాడు ఏ పని పెద్దగా చేసేవాడు కాదు. కొంచెం పిల్లాడు పెద్దవాడయ్యేసరికి తండ్రి గతించాడట. తల్లి పాపం అక్కడ ఇక్కడ ఏదో ఆ పనులు ఈ పనులు చేసి బిండి పోషించేది. వాడు ఏ పనికి కొరగాడు. ఇప్పుడేంటి మనకి పిల్లలు స్కూల్‌కి పోతారు. హ్మ్. హ్మ్. ఏదో చదువుతారు 10థ్ క్లాస్ దాకా ఎటగొట్ట ఈడుస్తారు. ఆ లోపల పిల్లాడు ఏదైనా పని చేయాలన్న ఊహ పేరెంట్స్‌కి ఉండదు. హ్మ్. ఒక మాదిరి తల్లిదండ్రుల్లో. కొంచెం చిన్న ఇళ్లల్లో, పల్లెటూళ్ళల్లో ఏం చేసేవాళ్ళు, పిల్లాడు ఆ 7, 8 ఏట నుంచి గొడ్ల వెనకాల వెళ్ళటము, గొడ్ల దగ్గర బాగు చేయటము, వాకిళ్ళు కసువులు ఊడటము, పొలం వెళ్ళి అన్నాలు పట్టుకెళ్ళి ఇచ్చి రావటము, మంచినీళ్ళు పట్టుకురావడం, ఈ పనులు చేయించేవాళ్ళు 7, 8 ఏళ్ల నుంచే. ఓకే. చేయిస్తే వాడు 15 ఏళ్ళు వచ్చేసరికి వాడు మంచి పనిమంతుడు అవుతాడు. వీడికి 15 ఏళ్ళు, 18 ఏళ్ళు వచ్చాయి. పనిమంతనం లేదు, ఏమీ లేదు. ఊరికే పడుకునే ఉండేవాడు. రాత్రిపూట లలై బదాలు పడితే ఎప్పటికీ పడుకోకుండా, పొద్దున్న ఎప్పటికీ లేవకుండా, ఏ పని చెప్పినా చేయకుండా, తర్వాత చేస్తా అని అలా బాధకంగా ఉండి పరమ సోమరిపోతూ హ్మ్. వాళ్ళ అమ్మే చూసేది. ఓకే. ఈ చూసి ఒకనాడు చుట్టుపక్కల వాళ్ళు ఎవరో నానా మాటలు అన్నారు. ఇంత బడితల్లే ఇంత కొడుకున్నాడు, గేదె దూడలే ఉన్నవాడు పని చేయకపోతే ఏమంటారు, దూడలే పెరిగేవాడు అందరూ అంటంగా. తెగ తిట్టారు. హ్మ్. తిట్టేసరికల్లా వాళ్ళ అమ్మ నానా తిట్లు తిట్టింది వాడిని. ఓకే. వెళ్ళిపో వెధవా బయటికి, ఇంట్లో నుంచి ఏమి పని చేయవు, పాట చేయవు, హ్మ్. సోమరిపోతువి నువ్వు, నిన్ను ముయ్యలేకపోతున్నా. ఇప్పుడు 10 ఏళ్ళు 8 ఏళ్ళ పిల్లాడు అనుకో, ఏదో గుప్పుడు అన్నం తిని ఓ లడ్డు తింటే సరిపోతుంది. 15, 16 ఏళ్ళ వాడంటే బాగా కావాలి. 4 పూట్ల తిండి కావాలి. గ్రోత్ ఉంటుంది కదా! అదే కదా! ఆహారం వాడు పని చేయకపోయినా వాడు తిండే. అంతేగా. పని చేస్తే ఇంకో ముద్ద ఎక్కువ ఉంటుందేమో. లేదా పని మీద పడి ముద్ద తక్కువ కూడా తింటారు. ఆ! వీడట్టా కాదు, కూర్చొని కుంభాలు మేసేస్తున్నాడు. విసుగు పుట్టేసింది వాళ్ళ అమ్మకి. ఓకే. ఛీ వెధవా, పో బయటికి, నిన్ను మొయ్యలేకపోతున్నాను, నీ తిండి తెచ్చేసరికి నా టంగులు దిగుతున్నాయని తెగ తిట్టింది. ఓకే. తిట్టేసరికి వీడికి కోపం వచ్చేసింది, విసుగు పుట్టింది. ఛీ ఎప్పుడు తిడుతుంది, ఎంతసేపు పని చెప్తుంది, ఎవడు చేస్తాడు ఈ పనులేని అని నడుచుకుంటూ పోయి ఊరు చివర ఏవో కొన్ని చింత చెట్లు, వేప చెట్లు అవి ఇవి ఉండే ఓ చెట్టు కింద కూర్చున్నాడు. చెట్టు కింద కూర్చుని ఈ బతుకు ఎవడు బతుకుతాడు, ఓ పులొచ్చి మింగేసినా, పిశాచి వచ్చి మింగేసినా సరిపోతుంది, అని హాయిగా ఉంటుంది. వాడే అనుకున్నాడు. వాడే అనుకున్నాడు, ఓ పులొచ్చి మింగేయకూడదు నన్ను, లేదా పిశాచి వచ్చి ఓరిని. మింగేయకూడదు, ఆ! నాకు చావు వచ్చేస్తే హాయిగా ఉంటుంది, చచ్చిపోతే ఈ గోల ఉండదు, ఈ పని గోల ఎవడ పడతాడు అనగానే ఒక చెట్టు చాటించి ఒక పిశాచం వచ్చింది. వచ్చేసా అంది. ఆ! వచ్చేసానికి వీడు హడిలిపోయాడు. ఏమిటి, ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు అన్నాడు. ఎక్కడి నుంచి రావటం ఏంటి, నువ్వెంత సోమరిపోతువో నాకు తెలుసు, నువ్వే కదా నన్ను పిశాచం మింగేయాలన్నావు, వచ్చేసా. అందుకే నువ్వు పిలిచావు కాబట్టి నేను వచ్చాను, నాకు సోమరిపోతులంటే ఎంత ఇష్టమో అంది. ఆనంగానే వీడు ఆశ్చర్యపోయాడు. కానీ నన్ను మింగద్దు నువ్వు అన్నాడు. మింగను, మన ఇద్దరం కలిసి ఒక పని తీసుకుందాము, 6 ఏళ్ళు నీకేం కావాలంటే అది నేను చేస్తా, హుహు. 6 సంవత్సరాలు, ఓకే. తర్వాత 6 సంవత్సరాలు నాకేం కావాలంటే అది నువ్వు చెయ్యాలి, బావుందిగా. మన ఇద్దరికి ఇది అనేసరికల్ వీడ ఆలోచించి 6 సంవత్సరాల్లో నందో రాజా భవిష్యత్తు, సరే అలాగేనన్నాడు. ఇద్దరు ఏం పందెం వేసుకున్నారు, నేను చేయలేని పని ఏదైనా నువ్వు చెబితే, పిశాచం చెప్పిందనమాట, ఏది అడిగినా చేస్తాను నేను, చెయ్యలేని పని చెప్తే నేను చేయలేకపోతే అప్పుడు నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతా, మన ఇది ఉంది కదా, ఇవి ఏమంటారు, అగ్రిమెంట్ క్యాన్సిల్, హుహు. నువ్వు నాకేం చేయక్కర్లా, నేను నిన్ను వదిలిపెట్టేస్తా, హ్మ్. హ్మ్. వదిలేస్తా. కానీ నువ్వు అన్ని పనులు నువ్వు అడిగినవన్నీ నేను చేస్తే తర్వాత 6 సంవత్సరాలు నేను అడిగింది నువ్వు చేయాలి. ఓకే. ముందు మనకే కదా ఛాన్స్ వచ్చింది, తర్వాత సంగతి తర్వాత చూసుకుందామని వీడు ఒప్పుకున్నాడు. ముందు నాకు సరే నాకేం కావాలంటే అది ఇస్తామన్నాడు. ఏది కావాలంటే అది ఇస్తానండి. జేబుల నిండా డబ్బులు పోసింది వాడికి. జేబు నిండా డబ్బులే. వాడు చొక్కా వేసుకున్నాడు, చొక్కాకో జేబు ఉంది, దానికి ఓ లాగు తొడుక్కున్నాడు, రాగు 2 జేబుల్లో, వెనకాల సీటు మీద ఉండే జేబులో కూడా రూపాయి బిళ్ళలు వచ్చినాయి, బంగారు కాసులు. వాడికి ఉత్సాహం వచ్చేసింది. మా అమ్మ డబ్బులు లేకే కదా పనికి, ఆ పని ఈ పని అని ఎవరిని పని మనిషిని పెట్టుకోకుండా ఆవిడే పని చేసుకుని నన్ను కూడా చేయని చంపుతుంది. డబ్బులు ఉన్నాయనుకో, హ్మ్. మనకున్న అరెకరం దున్నుకోవడానికి మనుషులు ఉంటారు, ఇంకో 4 ఎకరాలు కొనుక్కోవడానికి డబ్బులు వస్తాయి, డబ్బులు ఉన్నాయి, శుభ్రంగా కావాల్సింది తినొచ్చు, కావాల్సినంత సేపు పడుకోవచ్చు, కోళ్ళు మేకలు గొడ్లు కదా అన్నీ పెట్టుకోవచ్చు, అన్నిటికీ డబ్బు ఉంది, అంతేగా. అన్ని పనులు చేయడానికి పని మనుషుల్ని పెట్టుకోవచ్చు. బాగా ఆలోచించుకుని వాడు ఆ డబ్బులు చేత పుచ్చుకుని ఎగురుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోతే
వాళ్ళ అమ్మకి అన్ని డబ్బులు తీసి చూపించాడు. అమ్మ చూడవే ఎన్ని డబ్బులు తెచ్చారంటే, మాస్టర్ నీ కడుపుడక ఒక పావలాకి కొరగాని వాడివి ఇంత బంగారపు కాసులు ఎక్కడి నుంచి వచ్చినారా? ఆ రోజుల్లో బంగారు కాసు అంటే చాలా పెద్దది. ఇన్ని కాసులు ఇన్ని అన్ని జేబులు నిండా అంటే మొత్తం కలిపి ఇగో అయినాయి 2 దోసెళ్ళు. ఎట్లా తెచ్చావురా ఏంటంటే వీడు ఏం చెప్పాడంటే, అమ్మ బ్రహ్మాండమైన పిశాచం ఒకటి దొరికింది, 6 ఏళ్ల పాటు దానికి అది నాకు పనిచేస్తుంది, తర్వాత 6 ఏళ్ళు నేను దానికి పనిచేస్తాను అనేసరికి వాళ్ళ అమ్మ తెల్లబోయింది. పిశాచాలతో అగ్రిమెంట్లు ఏమిట్రా నీ పిండాకుడు, పిచ్చి వెధవా, వద్దు మానేసెయ్యి, అసలు వద్దు, ఈ డబ్బులు వద్దు మనకి, నేను చేయనని చెప్పు, తెగతెంపులు చేసుకో దాంతో, ఇది మంచిది కాదురా, చంపేస్తుందిరా అది నేను, పైగా ఇంత తామరతంపరగా ఇంత డబ్బులు వచ్చి పడిపోతే చుట్టుపక్కల వాళ్ళంతా ఏమనుకుంటారు, అంతే కదా, ఏ చేతపడో చేశారంటే సస్తాను రా, వద్దురా వద్దురా అని ఎంత చెప్పినా వాడు వినలా. వాళ్ళ అమ్మంది, నువ్వు ఈ పిశాచాలతోటి సంగమం ఇది ఏమంటారు ఈ స్నేహాన్ని కొనసాగించేటట్టు నువ్వు వింటూ ఉండద్దు, కుటుంబానికి కూడా చెడ్డ పేరు, మన వాళ్ళంతా సాటి వాళ్ళు ఉన్నారా, వాళ్ళందరి మీద కూడా ఈ భూత వైద్యం గొడవలు వస్తాయి, వీళ్ళింటో దయ్యాలు ఉన్నాయంటే మన ఇళ్ళ వైపుకి ఎవరు రారు, మధ్యసుకో కూడా పోయారు ఎవరు, అవన్నీ ఎందుకే అమ్మా, మన దగ్గర డబ్బులు ఉన్నాయి అన్నీ వస్తాయంటాడు పిల్లాడు. తల్లి మాత్రం ఒప్పుకోవాలి, వెళ్ళిపోమనే సరికల్లు వీడు మన చేతిలో పిశాచం ఉంది, ఏది కావాలంటే అది చేస్తుంది, అమ్మ లేకపోతే ఏమైంది ఓరిని అని చెప్పి బయటికి వెళ్ళిపోయాడు. ఆ వయసులో అలాగే ఉంటుంది జయ, వెళ్ళాక కదా తెలిసేది. మరి సరే పిశాచం కాస్త పండి పిశాచం దగ్గరికి వెళ్ళిపోయాడు, వీడికి నుంచి బయటికి పోయాడు. బయటికి పోయి పిశాచాన్ని చెప్పాడు, నేను ఇంక ఈ ఊళ్ళో ఉండలేను, నువ్వు నాతో ఉన్నావంటే ఊళ్ళో వాళ్ళంతా మా దగ్గరికి రారట, మా అమ్మ చెప్పింది, నాకు అడవిలో చక్కటి ఇల్లు కట్టు అన్నాడు. ఠకేల్మని ఇల్లు కట్టేసింది, అది హ్యాపీమని అంటే కట్టేసింది. అక్కడి నుంచి బోల్డ్ అన్ని తిండి బండారాలు అన్నీ ఎప్పటికప్పుడు అయిపోతే మళ్ళీ వచ్చేస్తూ ఉండాలంటే సరే అని ఏర్పాటు చేసింది. వాడు హాయిగా ఉన్నాడు, నాకు బాగా పని సాయం చేయడానికి 5-6 పని వాళ్ళని పెట్టు అన్నాడు. 5-6 పెట్టింది. అక్కడి నుంచి ఇంకా రోజుకు ఒకటి అడిగేవాడు వాడు, కాలం కాని కాలంలో జామకాయదే, మామిడికాయదే, వాడి ఇష్టం, అరిసెలదే, అప్పచ్చోలదే, ఏదైనా పిశాచం పట్టుకొచ్చి ఇచ్చేది. అక్కడి నుంచి ఏం చేసింది, వీడికి ఐడియా, ఇక్కడంతా దొంగలు ఉన్నారట అడవిలో, చుట్టుపక్కలంతా చెప్పుకున్నారు, వాడు తోచినప్పుడు ఊళ్ళోకి పోయి తిరిగి వచ్చేవాడు, మళ్ళీ వచ్చేసేవాడు. కాలక్షేపానికి కావాల్సిన సినిమాలు కూడా ఏర్పాటు చేసుకున్నాడు, డ్యాన్సులు బొన్సులు. అప్పట్లో సినిమాలు లేవుగా, అవే కత్తిసాం చేసేవి, కర్రసాం చేసేవి, ఆ పిశాచం సృష్టించిన వాళ్ళు అవన్నీ చూసుకుంటూ ఉండేవాడు. ఊళ్ళోకి వెళ్ళి కనుక్కొచ్చి ఇక్కడంతా దొంగలు ఉన్నారట, దొంగలకి కాపలాగా పెంపుడు కుక్కల్లాగా మెలిగే ఒక 6 డజన్ పులుల్ని తీసుకురా నాకు అన్నాడు. అది 6 పులుల్ని తెచ్చింది, అవి కుక్క పిల్లలాగా తిరుగుతాయి వాకిట్లో, అంటే మన కుక్క పిల్లలు చూసే వాళ్ళకి పూలే కదా, భయం వేస్తుంది కాబట్టి వాకిట్లో పులులు తిరిగేవి. అక్కడి నుంచి ఇంటికి చుట్టూ పెద్ద ప్రహరీ గోడ కట్టమన్నాడు, కట్టింది. 20 అడుగుల ప్రహరీ కట్టమన్నట్టు వాడు. ఆయన ఎవరో రాజకీయ నాయకుడు కూడా అటగే కట్టుకున్నాడని చెప్తున్నారు. పెద్ద ప్రహరీ గోడ, ఎవరు నీకు వాకిట్లో పుల్లు ఉన్నప్పుడు ప్రహరీ గోడ ఎందుకు, అదే కదా, పుల్లే కాపలా ఉంటాయి కాదు, దానికి అదే దీనికి ఇదే 20 అడుగులకి కోతికి కొబ్బరి చెప్ప దొరికినట్టే. సరే రోజులు గడిచిపోయినాయి, 5 ఏళ్ళు దాటిపోయింది, 6వ ఏడు పూర్తవుతుంది. ఈ మధ్యలో పిశాచానికి వీడిట పిచ్చ అడిగినప్పుడల్లా పళ్ళు కొరికేది, అది కళ్ళు కొరికనేది, నువ్వు నా చేతికి చిక్కుతావుగా 6 ఏళ్ళ తర్వాత నిన్ను చంపేస్తాను, నేను మామూలుగా చంపను, నిన్ను బాగా నానబెట్టి వేడి నీళ్ళలో ఉడకబెట్టి ఆ తర్వాత పెనం మీద బాగా కాల్చి చిన్న చిన్న ముక్కలు చేసుకుని రోజు ముక్క చొప్పున 6 ఏళ్ల పాటు తింటాను నిన్న. అంత కోపం మరి రాదు, ఇన్ని రకాల పనులు చేస్తుంటే మనమే 2-3 సార్లు ఎవరైనా వెంటనే పని చెప్తే వీళ్ళని తిట్టేస్తాం. అవును, ఖర్చు వస్తుంది, మంటగా ఉంటుంది. ఇన్ని రకాల పనులు చేసినప్పుడు దానికి ఆ మాత్రం మండదు. చిన్న చిన్న ముక్కలు చేసుకుని 6 సంవత్సరాల పాటు తింటాను నిన్ను నేనని చెప్తుంది. చెప్తే మనవాడు అన్నట్ట, చూద్దాం 6 ఏళ్ళు పూర్తయ్యాక కదా, అప్పటి సంగతి అప్పుడు. 6వ ఏడు కూడా వచ్చింది, 6వ ఏడు పూర్తవుతుంది. వీడికి ఆలోచిస్తున్నాడు, పిశాచమేమో మన మీద కోపంగా ఉంది, హాయిగా 6 ఏళ్ళ నుంచి సుఖంగా ఉన్నా ఏ పని చేయకుండా, రేపు అది ఏం పని చేయిస్తుందో మనతోటి, మనుషులతో దానికి లేనిదేమీ లేదు, కానీ మనుషులతో ఏం పని చేయిస్తుందో అది మనకు తెలియదు, దాని సంగతి తెలియదు, ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఆ లోపల ఈ అడవిలో పెద్ద పెద్ద చెరువులు అవి ఉన్నాయట, చెరువు గట్టును కూర్చున్నాడు. చెరువు గట్టు మీద కూర్చుంటే కొన్ని కప్పలు అటు ఇటు ఎగురుతూ కనపడ్డాయి, బెకమని సంగీతం, అడవి నిశ్శబ్దంగా ఉంటుంది. వీడొక్కడే ఉన్నాడు అక్కడ, మనుషులేరి పనిచేసేందుకు పిశాచపు మనుషులు ఉన్నారు, వాళ్ళు మనుషుల కింద లెక్క కాదు కదా, వాళ్ళు మాట్లాడుకోరు, పనులు మాత్రం చేస్తుంటారు. ఆ నిశ్శబ్దంలో ఆ కప్పల సంగీతము అవన్నీ వినపడతాయి, బెక అని ఉండి అంటూ ఉంటాయి. బాగా ఆలోచించాక వాడికి తట్టింది. సరే పిశాచాన్ని పిలిచాడు, పిలిచి
ఇంకొక అరగంట సమయం ఉంది 6 ఏళ్ళు పూర్తవటానికి. ఆ, వాళ్ళు పెట్టుకున్న టైంకి హాఫ్ అన్ అవర్ ఉంది. ఏమన్నాడు, అయిపోయింది కదా మన సమయం, ఒక అరగంట ఉంది. ఈ అరగంటలో నువ్వు ఒక్క పని చెయ్యి, ఈ చెరువులో ఉన్న కప్పలన్నిటినీ చెట్టు మీద కూర్చోబెట్టు. చెట్ల మీద నుంచి కప్పల సంగీతం వినాలనుంది, ఇదే నా ఆఖరి కోరిక అనగానే పిశాచం రుసరుసలాడుతూ, ఏమిటో నువ్వు నీ దిక్కుమాలిన ఐడియాలు, సరే చేస్తాలే, ఇంకేముంది, అరగంట తర్వాత ఎలాగో నీ సంగతి ఉంది అన్నది. అని ఇక అక్కడి నుంచి ఏం చేసింది, గుప్పెడు గుప్పెడు కప్పలు తెచ్చి చెట్ల మీద పెట్టడం మొదలుపెట్టింది. ఇది ఒక గుప్పెడు తెస్తుంది, అరగుప్పెడు దూకేస్తాయి. మరి అవి ఎక్కడ ఆగుతాయి? కప్పలు తక్కడ అంటారు. ఇక ఎన్నిసార్లు కప్పల్ని పెట్టిందో, ఎన్నిసార్లు మొత్తం కప్పలన్నీ పెట్టాలి, అది ఇది పెట్టలేకపోయింది. అరగంట గడిచిపోయింది. గడిచిపోగానే ఆ కుర్రాడు అన్నాడు, శివుడు మరి మన సమయం ఏమో గడిచిపోయింది, నువ్వు కప్పలన్నింటినీ అక్కడ పెట్టి సంగీతం వినిపించే కచేరీ ఏమో నువ్వు చేయించలేకపోయావు అనగానే పిశాచం అంది, నా వల్లగా అదిలే ఈ పని, ఇది మాత్రం నేను చేయలేకపోయాను, నీకు నాకు రామ్ రామ్ వెళ్ళిపోయి ఇంటికి. వాడు ఏం చేశాడు, అంతకుముందే ఈ పిశాచం ఇచ్చిన డబ్బులతోటి బోల్డ్ అంత పొలం కొనుక్కున్నాడు ఊళ్ళో. పిశాచి వెళ్ళిపోయింది, 6 ఏళ్ళు అవ్వగానే ఇల్లు వాకిలు అన్నీ మాయమైపోయినాయి, కానీ వీడికి ఊళ్ళో పొలం మిగిలిపోయింది. ఓహో, తెలివిగా కొనుక్కున్నాడు, నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. కప్పలు తక్కడు అంటారు. 4 కప్పల్ని పైన వేసామనుకో, మనం చేయబెట్టి ఇంకో కింద నుంచి 2 తీసే లోపల అందులో నుంచి 2 దూకేస్తాయి. వాడు ఆ కప్పలు దూకేసే విధానాన్ని కనిపెట్టి ఇది అడిగాడు అనమాట. పిశాచాలు కూడా చేయలేవు, నీకు మనుషుల్ని కూడా మనం చూడు అట్లా కంట్రోల్ చేయలేం. పిల్లల్ని కంట్రోల్ చేయటం చాలా కష్టం. మనం చాలా తక్కువ చోట్ల పిల్లలు ఒకే సింక్రనైజ్డ్గా ఒకే పద్ధతిగా ఉండేది తక్కువ చూస్తాం. అవును కదా, అవునండి. అందుకే కప్పలు తక్కడి మేళం అంటారు. ఈ కప్పల తక్కడితో పిశాచం బారి నుంచి వాడు తప్పించుకున్నాడు. పిశాచం చేయలేని పని ఏంటంటే అందరినీ ఒక లైన్లో పెట్టడం, కప్పల్ని లైన్లో పెట్టడం ఇంపాసిబుల్. అది కథకి మంచి సరదా కథ. నమస్తే రమగారు. నమస్తే రమగారు, ఏదైనా మంచి కథ చెప్తారా? చందమామ కథ. ఓకే. మాటకారి యోధుడు. ఓ, బాగుంది కదా. బాగుంది. ఏదైనా కార్యసాధకులకి తెలివితేటలు ఉండాలి జయ. ఖచ్చితంగా ఏదో రకంగా చేసేయటం కాకుండా తెలివిగా చేస్తే ఇంకాస్త బాగుంటుంది. తెలివిగా చేయటం, తెలివిగా మాట్లాడటం, అవన్నీ చాలా కావాలి. నిజమండి కదా. ఈ రోజుల్లో అసలు చాలా అంటే ప్రతి ఒక్క దాంట్లో తెలివితేటలు చూడాల్సిన పరిస్థితి. ఎవరికైనా తెలివి ఉంటేనే ఆ సక్సెస్ అనేది చాలా స్పీడ్ గా అవుతుంది, స్మార్ట్ గా అవుతుంది. అదే పైగా మాట కడతాను ఉంటే మరీ బాగుంటుంది. చెప్పనక్కర్లేదు, మనం నేర్చుకోవాలి. ఎవరు ఆడియన్స్ కింద కామెంట్ పెడతారు, మీకేం రమగారు మీరు నువ్వు జయ మాటలు నేర్చుకోవాలి జయ, మనం కూడా నేర్చుకోవాలా అని క్వశ్చన్ మార్క్స్ పెడతారు చూడండి. పూర్వం అట రోమ్ నగరంలో ఓ రాజుగారు అద్భుతమైన వాడు ఉండేవాడు. ఆయనకి పరమాద్భుత సౌందర్యవతి అయిన ఒక కూతురు ఉండేది. రాజుగారు అందరు అమ్మాయిలు బాగుంటారు, అదేమిటో. అందులో మీ స్టోరీలో మరీ ఉంటారు అమ్మగారు. అయితే ఆ ఊళ్ళో ఒక యోధుడు ఉండేవాడు, భలే పరాక్రమశాలి. అయితే ఆ యోధుడు ఎప్పుడో ఒక్కసారి చూసి యువరాణి ప్రేమలో పడ్డాడు. అవుతుందో అవుదో, ఆవిడ మన సొంతం కాపోవచ్చు, కానీ నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పేయాలని ఉంది. సరే వీడు ఏమనుకున్నట్ట, దేశాంతరం వెళ్ళి సంపాదించుకురావాలనుకున్నాడు. ఈ యోధులు వాళ్ళు వేరే దేశాలకు వెళ్ళి అక్కడ పెద్ద పెద్ద పదవుల్లోకి ఉంటూ ఉండటం అవన్నీ ఆ కాలంలో జరిగేవట. మన కథల్లో కొన్ని చూస్తాం మనం అట్లా. వాడు ఎక్కడికో వెళ్తాడు, అక్కడ పెద్ద పేరు తెచ్చుకుని బాగా సంపాదించుకుని సొంత ఊరు వస్తాడు. అదే పేరు అదే ప్రతిష్ట సొంత ఊళ్ళో ఎందుకు వాడికి రాలేదో మనకు ఎప్పటికీ అర్థం కాదు. మనం ఇప్పుడు అమెరికా వెళ్ళటం లాగా. బాగా చెప్పారు. సేమ్ అప్పుడు కూడా ఉండేవి. ఈ రోమ్లో ఉన్న యోధుడు వేరే దేశం వెళ్దాం అనుకున్నాడు. అతను పెట్టుకున్న టైం లైన్ 7 years, టైం బౌండ్ 7 years. సరే ఒకనాడు బాగా ప్రయత్నం చేసి యువరాణిని ఒంటరిగా దొరకపుచ్చుకుని ఏం చెప్పాడంటే, నేను ఎప్పటి నుంచో మీకు చెప్పాలనుకుంటున్నాను, మీరంటే నాకు పంచప్రాణాలు, చాలా ఇష్టం నాకు. భగవంతుడు అనుకూలిస్తే మిమ్మల్ని సొంతం చేసుకోవాలని కూడా ఉంది, కానీ నేను దేశాంతరం వెళ్తున్నాను, ఎప్పటికి తిరిగి వస్తానో తెలియదు. భవిష్యత్తు ఎలా ఉండబోతుందో, నాది ఎట్లా ఉంటుందో మీది ఎట్లా ఉంటుందో, కానీ నా మనసులో జనించిన ఈ ప్రేమని తెలియజేయాలనుకున్నాను నేను అన్నాడు. అయితే యువరాణి ఒక నిమిషం ఆలోచించింది, దీర్ఘంగా అటు ఇటు చూసింది, ఒక నిట్టూర్పు విడిచింది. ఇంత మాట చెప్పావు కనుక నేను కూడా ఒక మాట చెప్తా, నువ్వన్నా నాకు చాలా ఇష్టం. అబ్బో, కానీ నువ్వు ఇప్పుడు వెళ్ళిపోతున్నావు, నేనేం చేయను అంతే. అంటే యోధుడు అన్నాడు, సరే నేనంటే నీకు ఇష్టమే కదా, 7 సంవత్సరాల్లో నేను తిరిగి వస్తా. 7 ఏళ్ల తర్వాత సరిగ్గా ఇదే రోజు నేను వస్తా.
అప్పటిదాకా నా కోసం వేచి ఉండు. ఉమ్. ఒకవేళ నేను రాకపోతే ఆ మరుసటి రోజు నీ దారి నువ్వు చూసుకో. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రోజుకి తిరిగి వస్తాను. నేను జీవించి ఉంటే తిరిగి వచ్చినట్టు. అంతే. 7 ఏళ్ళు. 7 ఏళ్ళు చెప్పాడు. ఆ యువరాణికి అప్పటికే 18 ఏళ్ళు 17 ఏళ్ళు ఉన్నాయి. యోధుడు మర్నాడు తెల్లవారే తట్టపుట్ట సర్దుకుని యువరాణి ఇక నాదే అని వెళ్ళిపోయాడు. నేను నీదాన్నే అని ఈవిడ స్థిమితంగా ఉంది. ఈ యోధుడు వెళ్ళిపోయిన కొద్ది రోజులకి హంగేరియన్ రాజుగారు ఈ రాజుగారికి రోమ్ రాజుగారికి ఉత్తరం రాశారు. మీకు ఫలానా ఒక సౌందర్యవతైన కుమార్తె ఉందని నాకు తెలియొచ్చింది, ఫోటో కూడా చూసాము, మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోదలుచుకున్నా, మీ ఊరు వస్తున్నాను, కాసుకోండి వచ్చి అన్నాడు. ఈయన ఆశ్చర్యపోయాడు, తర్వాత సంతోషించాడు. హంగేరియన్ రాజు, ఒక రాజు స్వయంగా మీ పిల్లని పెళ్లి చేసుకుంటానంటే ఇక్కడ రాజకుమార్తె అక్కడ ఏమవుతుంది, మహారాణి అవుతుంది. ఆయన సంతోషంగా చంకలు గుద్దుకుని ఆనందంతో కూతురు దగ్గరకు వచ్చాడు. అమ్మాయి, హంగేరియన్ రాజుగారుట నేను పెళ్లి చేసుకుంటాట, మరి ఏం చేద్దాము అన్నాడు. మరి బాగా ఆలోచించి, నాన్న 7 సంవత్సరాల సమయం, 7 ఏళ్ళ వరకు నేను పెళ్లి చేసుకోదలుచుకోలేదు చెప్పింది. చెప్పింది. 7 ఏళ్ల తర్వాత ఆయన ఏ రోజు వచ్చినా నేను పెళ్లి చేసేసుకుంటా, 7 ఏళ్ళు నా టైం అనేసరికి అప్పట్లో లేట్ మ్యారేజ్లు సహజమేట. వాళ్ళకేమంత 27 వచ్చింది, 31 వచ్చింది లెక్కేం లేదు. సీనియర్ సిటిజన్లు కూడా పెళ్ళిళ్ళు చేసుకునే రోజులు అవి. సరే, రాజుగారు ఉత్తరం రాశారు హంగేరియన్ రాజుగారికి. మా అమ్మాయి ఏదో వ్రతం పట్టిందండి, 7 సంవత్సరాలు కావాలంది, ఈ లోపల ఏమిటో చదువుకుంటానంటోంది, మరి వివాహము అది అయ్యి మహారాణి అది అయిపోయాక అవంతా కుదరవు కాబట్టి ఈ 7 సంవత్సరాలు మీరు మాకు సమయం ఇవ్వాల్సింది, 7 సంవత్సరాల తర్వాత మీరు వస్తే మాకు ఎటువంటి అభ్యంతరము లేదండి అని. రాజుగారు కూడా సరేననుకున్నాడు. ఈ లోపల ఆయన 1-2 పెళ్ళిళ్ళు చేసుకున్నాడేమో. ఈ ఫలానా రోము సౌందర్యవతి అయిన యువరాణి వివాహం మాత్రం 7 ఏళ్ల తర్వాత నాతో జరుగుతుందని ఫిక్స్ అయ్యాడు. 7 ఏళ్ళు గడిచి హంగేరియన్ రాజుగారు రోమ్ యువరాణిని పెళ్లి చేసుకోవడానికి గుర్రం వేసుకుని ఒంటరిగా బయలుదేరాడు. తనే వెళ్ళి తీసుకొద్దాం అనుకున్నాడు. ఈ వెళ్తూ ఉంటే దారిలో ఈయనకు ఒక యోధుడైన ఒక యువకుడు తగిలాడు. మరి దారిలో ఎప్పుడు తోడు ఉండాలి చూడు, ఒకళ్ళే వెళ్ళకూడదు. ఈ యోధుడు రాజుగారు చేరుకో గుర్రం మీద వెళ్తున్నారు, మీరు ఎటువైపు వెళ్తున్నారంటే రోము అని చెప్పుకున్నారు. అన్ని దారులు రోమ్ వైపే దారి తీస్తాయని నవ్వుకున్నారు. సరే కలిసి వెళ్దాం, కబుర్లు చెప్పుకోవచ్చు, కలిసి వెళ్ళచ్చు, ఏమిటో చేయొచ్చు అని సరేననుకున్నారు. ఇద్దరు కలిసి వెళ్తున్నారు. వెళ్తుంటే ఏమైంది, ఈ అబ్బాయి దిగలేదు కానీ ఒక ఇది వచ్చింది, ఒక చెరువు లాంటిది వచ్చింది. రాజుగారి గుర్రం గబుక్కని దిగేసింది. దిగేసరికి లోతు తెలియక దబిక్కని ముందు పడింది. రాజుగారి బట్టలన్నీ తడిసిపోయినాయి. లోతు తెలియలే, దిగింది లోతు తెలియలా. ఇటు యువతలే నుంచున్నాడు యోధుడు. ఇతను ఏమన్నాడు, ప్రభు మీరు ఒక వంతెన తెచ్చుకుని ఉండాల్సిందండి మీతోటి అన్నాడు. అనేసరికి వంతెన ఎట్టా తెస్తారు? ఆయన నవ్వొచ్చింది. ఏమిటో నీ తెలివితేటలు, భలేవాడివి, వంతెన ఎవరైనా తేగలరా? ఇంత చెరువుని దాటే వంతెన ఎవడు వెంట పెట్టుకు రాగలడు? అదే కదా, భలేవాడిపోయి నువ్వు, ఏమిటో నువ్వు ఎవరో తెలియగలవాడు అనుకున్నాను, నీకేం తెలివితేటలు ఉన్నట్లేవే బొత్తిగా అన్నాడు. ఇద్దరు కాస్త ఒక గుర్రం దిగాక దాని లోతు అర్థమైందిగా, వెనకాల వాడు నిదానంగా దిగి గుర్రాన్ని ముందుకు తీసుకుపోయాడు. పెద్ద వాన వచ్చింది. రాజుగారు శుభ్రంగా తడిసిపోయాడు. తడిసిపోతే యోధుడు అన్నాడు, మహాప్రభు మీరు మీ ఇంటిని వెంట తెచ్చుకుని ఉండాల్సిందండి, ఇల్లు ఉంటే తడిసేవారు కాదు మీరు అనేసరికి రాజు అన్నాడు, మా ఇల్లు ఏమిటి చిన్న ఇల్లు, గుడిసె అనుకున్నావేమిటో, నేను రాజుని, చాలా పెద్ద భవంతి కోట మాది, దాన్ని ఎట్టా వెంట పెట్టుకొస్తాం, నువ్వు మరీ విడ్డూరంగా ఉన్నావు, ఉన్నా కొందుకి నీ తెలివితేటలు తక్కువగా కనపడుతున్నాయే నాకు, భలేవాడిపోయి అన్నాడు. అయ్యింది. ఇంకా ముందుకు నడిచారు. బాగా కొన్ని గంటలు అయ్యేసరికి ఆకలేయటం మొదలుపెట్టింది. ఏమిటో ఆకలేస్తున్నట్టుంది అన్నాడు. మహాప్రభు నా దగ్గర భోజనం ఉంది, నాతో భోంచేస్తారా మీరు అని అడిగాడు యోధుడు. అదే అలాగే, నాకేం అభ్యంతరం లేదు, మార్గమధ్యంలో ఎవరితోటైనా తినచ్చు, భోజనం చేద్దాం అన్నాడు. ఆ అబ్బాయి ఏదో ఇంత ఫుడ్ పుచ్చుకొచ్చాడు, ఆ కుర్రాడు. ఈయన అతను పంచుకుని తిన్నారు. అన్నం తింటుంటే, తిండి తింటుండగా వాళ్ళు ఏవో రొట్టెలు గిట్లో తింటారు ఆ దేశంలో. ఇతను ఏమన్నాడు, మీ అమ్మా నాన్నని తెచ్చుకోవాల్సిందండి మీరు, అమ్మా నాన్న లేకుండా వస్తే ప్రయాణంలో కష్టం అన్నాడు. అనేసరికి రాజుగారు ఆశ్చర్యపోయి, మా నాన్న ఏనాడో పోయాడు, మా అమ్మ కడు వృద్ధురాలు, ఆవిడ భవంతిలోనే అటు ఇటు నడిచేది లేదు, వాళ్ళని వెంటేసుకుని పెళ్ళికెళ్తూ పిల్లిని సంకటి పెట్టుకెళ్ళినట్టు పెద్దవాళ్ళని వెంటేసుకుని ఎట్టా వెళ్తానో, ప్రయాణంలో అమ్మా నాన్న ఎందుకు, నువ్వు భలేవాడివి అన్నాడు.
నువ్వు అసలు మూర్ఖుడుగా కనపడుతున్నావు, నువ్వు తెలివిగా లేవు, నీ మాటలు ఏవి నువ్వు తెలివి తక్కువ వాడివిగా ఉన్నావు, ఎట్ట బతుకుతావో ఏమిటో నోయి నువ్వు అంటే ఇతను ఏమన్నాడు, దాందే ఉందిలేండి, ఎవడి తెలివి వాడిది, ఎవరి రకం వాళ్ళది కదా, మీ తెలివి మీదే, నా తెలివి నాది. రోమ్ దాకా వచ్చారు, మహానగరంలోకి ప్రవేశించారు. ప్రవేశిస్తుంటే ఈ అబ్బాయి చెప్పాడు, బాబు ఇక్కడి నుంచి మన దారులు చేలుతాయండి, మీ దారిని మీరు వెళ్ళండి, నేను 7 ఏళ్ల క్రితం వాలేసి వచ్చాను, దాని పరిస్థితి ఎట్లా ఉందో చూసుకోవాలండి, బతుకుంటే మళ్ళీ కలుసుకుందాం అని రాజుగారికి నమస్కారం పెట్టి వెళ్ళి ఆ అబ్బాయి దారిని అబ్బాయి పోయాడు. మన రాజుగారు, హంగేరియన్ రాజుగారు రోమ్ రాజుగారి ఇంటికి చేరారు. భవంతి బయటికి వెళ్ళంగానే ఈయన గుర్రం గిర్రం చూసి వాళ్ళు గుర్తుపట్టారు. ముందే ఉత్తరం రాసి ఉంటాడు, నేను వస్తున్నానని. మంది మార్బలం అందరు ఎదురొచ్చి ఆయన లోపల తీసుకెళ్లారు. సరే, భోజన భాజనాదులు చేయిస్తున్నారు. యువరాణి అనుకుంటోందనమాట, 7 ఏళ్ళు అయింది, హంగేరియన్ రాజుగారు వస్తానని ఉత్తరం రాశాడు, యోధుడు వస్తాడు రాడు, నేను ఇంకా రాజుగారిని పెళ్లి చేసుకోవాల్సిందేనేమో అని అనుకుంటాను. ఇంతలో ఏమైంది, పెద్ద రాజుగారు, చిన్న కొత్తగా పెళ్లి కొడుకు రాజుగారు తిండి తింటున్నారు, భోజనాలు చేస్తున్నారు. ఆయన చెప్పాడు, మీరు ఒంటరిగా వచ్చారా, ఎలా వచ్చారు, ఎవరు వచ్చారు మీతోటి, బాగా తోలుకొని రాగలిగారా, ఒంటరి స్వారీ విసుగుపుట్టలేదా, కుశల ప్రశ్నలు వేస్తారు చూడు. అవును, కుశల ప్రశ్నలు వేస్తే దారి మధ్యలో ఒక కుర్రాడు తగిలాడండి. వాడు వెరీ ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీ, వాడు తమాషాగా మాట్లాడతాడు, గుర్రం అది బాగా తోలాడు అనుకోండి, మంచి పెద్ద భారీకాయుడు, కత్తి తిప్పడం వచ్చిన వాడేను, కానీ వాడి తెలివి తక్కువ వాడండి. వాడేంటో విచిత్రంగా మాట్లాడాడు. మరి పెద్ద వాన వచ్చింది, మీ ఇంటిని తెచ్చుకోవాల్సిందండి అన్నాడు. ఇంటిని తెస్తారండి ఎవరైనా అన్నాడు. అనగానే ఈయనకు డౌట్ వచ్చింది. మరి అంటే వాన వస్తే ఏమైందండి అన్నాడు. నేను తడిసిపోయాను అన్నాడు ఈయన. కుర్రాడు అన్నాడు. వాడు సంచిలోంచి ఒక దుప్పటి తీసి కప్పుకున్నాడండి అని చెప్పాడు రాజు. కుర్రాడని మా రాజుగారు అడిగితే చెప్తున్నాడు అనమాట. అంటే వాడు దుప్పటి తీసి కప్పుకున్నాడు. ఇతను అన్నాడు, ఇల్లు అంటే అదేనండి, తలదాచుకునే స్థలం. వాడు ఆ దుప్పట్లో తను తలదాచుకుని తల ఒళ్ళు తడవకుండా చూసుకున్నాడు. అదేం తెలివి తక్కువ మాట కాదండి. ఇల్లు మీతో తెచ్చుకోవాల్సిందే అంటే ఇంట్లో ఉండే వస్తువు ఏదైనా ఒకటి నీతో తెచ్చుకోవాలి. అది దుప్పటి కావచ్చు, ఏదైనా కప్పుకునేందుకు గోరుపట్ట కావచ్చు. వాడు తెచ్చుకున్నాడు చూడండి, అందుకని వాడు ఆ మాట అన్నాడు. అక్కడి నుంచి ఏమోనండి, అది తెలివిగా ఉందంటారా ఆ మాట అని మేమిద్దరం నదిలో దిగామండి. నేను లోతు తెలియలేదు, నాకు ఆ గుర్రం ముందుకు పడినంత పని అయింది, కాస్తుంటే నువ్వు ఎటో పడేవాడిని నేను. అప్పుడు కూడా వాడు అట్టాగే అన్నాడు, వంతెన వెంట పెట్టుకు రావాల్సిందండి అంటే నిత్యం తెచ్చుకోవాలి వంతెనే అక్కడ అనేసరికి వంతెనేటా తెస్తామని నేను అన్నానండి. అంటే కరెక్టేనండి వాడు అన్నది. ఎందుకంటే వంతెన అంటే ఏమిటి, నీటిని సులువుగా దాటే మార్గం జనరల్గా అర్థమయ్యేది. వీడి పాయింట్ ఏమిటిది, మీరు ఒక మహారాజు, ఒక నది దాటడానికి నది లోతెంతో తెలుసుకోవాలంటే ఒక సైనికుల్లో 2 సైనికుల్లో దింపి తెలుసుకుంటారు జనరల్గా ఎవరైనా. మీరు ఎవరినైనా సహాయం తెచ్చుకుని ఉండాల్సిందని వాడి ఉద్దేశం అయి ఉంటుంది. వాడి ఉద్దేశం అది అయి ఉండొచ్చు, తెలివి తక్కువ మాట కాదు అన్నాడు. ఇంకా ముందుకు వచ్చాక వాడు, మేమిద్దరం కలిసి భోజనం చేసామండి, వాడే పెట్టాడు అనుకోండి తిండి, మీ అమ్మ నాన్నని తెచ్చుకోవాల్సింది అన్నాడు. మా నాన్న ఎక్కడన్నాడు, మా అమ్మ ఎంత వృద్ధురాలు, అమ్మా నాన్నని తెచ్చుకుంటాం ఆ ప్రయాణంలో. వాడు మూర్ఖుడేనండి, మీరు ఒప్పుకోవట్లేదు కానీ అన్నాడు. వాడు మూర్ఖుడు కాదండి, మీరు తిండి ఎవరిది తిన్నారంటే వాడే పెట్టాడు. వాడి ఉద్దేశం అన్నపానీయాలు అమ్మా నాన్న అంటే. మీరేం చేశారు, ఇంత దూరం ప్రయాణం చేస్తూ ఏం తెచ్చుకోవాలా తిండి, ఆ మార్గ మధ్యలో తినడానికి తిండి తెచ్చుకోదు. ఓహో, వాడు తెచ్చుకున్నాడు. అమ్మా నాన్న అంటే ఏమిటి, మన తిండి తిప్పలు అమ్మా నాన్ననే చూస్తారు. వాళ్ళని మనతో తెచ్చుకోవడం అంటే తిండి తిప్పలు తెచ్చుకోవటం అని, అన్నపానీయాలు వాడు తెచ్చాడు, మీరు రాలేదు అనేసరికల్లా రాజుగారికి నిజమేనేమో అనిపిస్తోంది, కానీ వాడు మరీ విచిత్రంగా మాట్లాడతాడండి. 7 ఏళ్ల క్రితం వలేసి వచ్చాను, దాని సంగతి చూసుకోవాలని నన్ను వెళ్ళిపోయాడు నా దగ్గర నుంచి అన్న. ఆ అబ్బాయి ఏడి మీతో ఎందుకు రాలేదు అని అడిగితే ఆయన ఈ మాట చెప్పాడు. చెప్పగానే రాజుకు స్ట్రైక్ అయిపోయింది. ఓహో వీడు వాడేనని, ఉండండి మీరు ఇక్కడే, నేను ఇప్పుడే చూసేస్తాను. నేను పరిగెత్తుకుంటూ అంతఃపురంలోకి పరిగెత్తాడు. యువరాణి ఏది, మాటకారి కుర్రాడు రాజుతో ప్రయాణం చేస్తూ తన ఐడియా మొత్తం ఆయనకి చెప్పి నేను ఈ పని చేస్తానని పెద్దరాజు గారికి తెలియజేసాడు. వెళ్ళంగానే యువరాణి లేదు, యోధుడు వచ్చాడు, ఆ అమ్మాయిని వెంట పెట్టుకుపోయాడు. రాజుగారి అమ్మాయిని పెళ్లి చేసుకోవటం ఆ రోజుల్లో చాలా సహజమైన క్రియగా జరిగేది. వెళ్ళిపోయాడు. పెద్దరాజుగారు కాళ్ళు ఇడ్చుకుంటూ హంగేరియన్ రాజుగారి దగ్గరకు వచ్చారు. ఏమంటే మనం పెళ్ళి ఎప్పుడు పెట్టుకుందాం అని అడిగాడు హంగేరియన్ రాజుగారు. అడిగేసరికల్లా రోమ్ రాజుగారు చెప్పాడు, ఇంకేం పెళ్ళండి,
వలేసాను అన్నాడు కదా, ఆ వలలో చిక్కిన చేపను వాడు పట్టుకుపోయాడు. మీరు మా ఆతిథ్యం తీసుకుని మీరు కూడా మీ ఇంటికి వెళ్ళిపోండి. ఓకే. మా అమ్మాయిని 7 ఏళ్ల తర్వాత పెళ్లి చేసుకోవడానికి వచ్చిన వాడేనండి, వాడే మీతో తెలివిగా మాట్లాడాడు. రాజు అనుకున్నాడు వాడు చాలా తెలివైన వాడు. అంతే. అంతే, ఇంకా కథ కంచికి మనం ఇంటికి. మాటల మరాఠీ. మాటకారి యోధుడు. మాటగారి యోధుడు. చాలా బాగుంది రమ్మగారు. నమస్తే. నమస్తే. రమ్మగారు, కొంతమందిని మనం చూస్తుంటే వాళ్ళకి ఏదన్నా ఎంత దురదృష్టం ఉన్నా సరే దాన్ని అదృష్టంగా మార్చేసుకుంటారండి. వచ్చిన నష్టాన్ని కూడా లాభం కింద కన్వర్ట్ చేసేసుకుంటారు. అది ఇది రివర్స్ కూడా. కొంతమంది ఎంత అదృష్టవంతులున్నా అది దురదృష్టంగా మారిపోతూ ఉంటుంది. ఇటు తటు అటు ఇటు మారిపోతూ ఉంటాయి కదా. అదే వాళ్ళ వాళ్ళ టైంని బట్టి ఆ, మనుషుల మైండ్ సెట్ కూడా చేయ. అంతే, అంతేనా? ప్రాబ్లం వచ్చింది అనుకో ఆ, కుంగి కునారిల్లిపోతారు కొంతమంది, నేలకోలకు ఆ, వచ్చేస్తారు. ఆ. ఒక్కడు ఉంటాడు, వాడు ప్రాబ్లంలో కూడా ఆలోచిస్తాడు, ట్రై చేస్తాడు. ఎలా అలాంటి వాడికి విధి సహాయం చేస్తుంది. వాడు తన కింద పడిపోయిన దాన్ని కూడా సరి చేసుకుని సవరించుకుని ఎట్లా కొట్లా లేచి నిలబడతాడు. ఒక్కొక్కటి తీరు మనం చెప్పలేకపోతాం. అవును. ఇది అలాంటప్పుడు మనం గాడ్ మేడ్ హ్యాండ్, మ్యాన్ మేడ్ హ్యాండ్ అని చెప్పుకుంటామా? అవును. అరచేతుల్లో ఉమ్, ఒకటి దేవుడు చేస్తాడు, రెండోది మనిషి చేసుకుంటాడు. వాడి తాలూకు పట్టుదల, దీక్ష, వాడి ధైర్యం కోల్పోకుండా ఉండే మనస్తత్వం, మైండ్ సెట్ వల్ల సెట్ అవుతుంది వాడికి. మనం అలా కొంతమందిని చూస్తూ ఉంటాం కూడా. అవును అవును. చాలా బ్యాడ్ లక్ వీళ్ళకి అనుకుంటాం, కానీ వాడు లేచి నిలబడతాడు. ఆ కలిసి వచ్చేయడానికి విధే కాదు, వాడి మైండ్ సెట్ కూడా కారణం అవుతుంది. చెప్పలేకపోతాం కదా. మంచి కథ ఉంది దీని మీదన. నాకు భలే నచ్చింది. చిన్న కథ కానీ చాలా బాగుంది. పూర్వం వామాంగుడు అని ఒక బానిస ఉండేవాడు. ఈ బానిస ఒక ఓడ వ్యాపారి దగ్గర పనిచేసేవాడు. చేయగా 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 ఓడ వ్యాపారి చాలా మంచివాడు. ఆయన ఏం చేశాడంటే ఒక చిన్న ఓడ ఇచ్చి, చాలా ఏళ్ళ నుంచి నా దగ్గర పనిచేస్తున్నావు వామంగా, ఈ ఓడతోటి వ్యాపారం చేసుకో, నువ్వు పైకి రా, నేను ఇంకో కొత్త బానిసని పెట్టుకుంటానని చెప్పాడు. ఇతను ఏదో సరుకు కొని ఓడలో వేసుకుని పోయాడు అమ్మకాలకి. ఆ రోజుల్లో అలా ఉండేది. ఈ వెళ్తే ఏమైంది, వీడు దురదృష్టవంతుడు, ఆయనకు అదృష్టం వచ్చింది. ఆ, ఎవరు ఓడలు ఇస్తారు? ఇవ్వరు అదే కదా. ఇచ్చారు ఇక్కడ. కానీ సముద్రంలోకి వెళ్ళేసరికల్లా ఆ ఓడ తుఫాన్లో చిక్కుకుని పగిలిపోయింది. అయ్యో. మొత్తం సరుకంతా నీటి పాలైపోయింది. అందులో ఉన్న ఇతను పట్టుకెళ్ళిన బానిసలు మనుషులు అంతా పోయారు. కానీ వామాంగుడు బతికాడు. మళ్ళీ అతనికి అదృష్టం. అయితే ఏమింది, బతికిన వామాంగుడు ఏదో చెక్క పలక దొరికితే అది పట్టుకుని ఎలా అగోలాగా బతికి 4 రోజులకి ఒక ద్వీపాన్ని చేరాడు. అది తెలిసింది అతనికి ఒక ఐలాండ్ అని. అంతా ఇసకిసగ్గా ఉంది. కానీ కొంచెం ముందుకు వచ్చేసరికల్లా ఎవరైనా ఒక చోటకి చేరారనుకో మట్టి మీదకి, ఆహారం కోసం చూస్తారు. అతను కొంచెం తిండి దొరుకుతుందా, ఎవరైనా మనుషులు కనపడతారు, అసలు ఇక్కడ ఏముందో చూద్దామని ముందుకు వచ్చేసరికల్లా అదంతా చక్కటి సామ్రాజ్యం లాగా ఉంది. ద్వీపం చాలా చక్కగా ఫర్నిష్డ్గా బాగుంది. ఆ ద్వీపంలోకి వెళ్ళగానే అందరూ తనని గుర్తుపట్టినట్టుగా మాట్లాడుతున్నారు. అతనికి అర్థం కాదు, వీళ్ళంతా నన్ను గుర్తుపట్టినట్టున్నారేంటి, నేను ఎలా తెలుసు వీళ్ళకి అని ఆశ్చర్యపోయాడు. ఇంతలో ఏమైంది, ఓ రథము, దాని మీద ఛత్రము చామరాలు పట్టుకుని మంత్రులు సామంతులు వాళ్ళు వీళ్ళు బాకాలు బాజాలు ఊదుకుంటూ ఈయన దగ్గరకు వచ్చారు, ఈ వామాంగుడి దగ్గరికి. ఆశ్చర్యపోయాడు వామాంగుడు, ఇది నేను బానిసని, ఎలాగో ఓడ వ్యాపారిని అయ్యాను, ఇప్పుడు కాందిసీకుణ్ణి, నా బతుకు, నా దగ్గర ఏం లేదు, వీళ్ళంతా నాకెందుకు ఎదురొస్తున్నారు అనుకుంటే వాళ్ళందరూ నమస్కారం అండి, బాగున్నారా, రండి రథం ఎక్కండి అన్నారు. చాలా ఆశ్చర్యపోయాడు. ఎవరనుకుంటున్నారో మీరు నన్నంటే, మాకు తెలుసు మీరు విదేశీయులు, ఎక్కడి నుంచో వచ్చారు, పరదేశీ మీరు, అయినా పర్వాలా, ఇవాళ నుంచి మీరే మహారాజు, ఎవరు వస్తారా అని చూస్తున్నాం అన్నారు. అందరికి ఆశ్చర్యపడి, ఇదేమిటి సడన్గా రాజు అయిపోయాను, ఓడకి అధిపతిని అయ్యాను అనుకుంటే దురదృష్టం వెంటాడింది, నీళ్ళల్లో పడిపోయారు. బతికానని అదృష్టం వస్తే ఇప్పుడు ఇంకా మహాదృష్టం రాజునైపోతున్నా. సరే వెళ్ళాడు వాళ్ళతోటి. వాళ్ళు ఈ 4 రోజుల నుంచి ఓడలో నీళ్ళలో పడి కొట్టుకుంటున్న వాడికి శుభ్రంగా స్నానం చేయించి కడుపు నిండా భోజనం పెట్టి సాయంత్రం సభ తీర్చి రాజుని చేశారు. రాజు అయిపోయాడు ఆ ద్వీపానికి. రాత్రికి విందు. ఆ రాత్రి విందులో కూర్చున్నప్పుడు చెప్పాడు, అడిగాడు, ఏమిటి ఈ కథ, ఇలా కొత్తగా వచ్చిన పరదేశం రాజును ఎందుకు చేస్తున్నారంటే, ఈ ద్వీపం ఎన్నేళ్ల నుంచో ఇక్కడ సంపదలు ఉన్నాయి, మాకు పనులు ఉన్నాయి, తిండి ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ క్రమబద్ధమైన రాచరికం మాకు లేదు.
రాజులు లేరు మాకు, లేక మేము ఏం చేయాలి ఏం చెందకూడదు మాకు తెలియదు, ఏవో రకరకాలుగా చేసుకుంటూ ఉండేవాళ్ళం. అయితే ఒక పరదేశి ఆయన ఒక మహాముని ఇక్కడికి వచ్చాడు. ఆయన చాలా జ్ఞాని. ఆయన ఇక్కడికి వచ్చి మా రాజ్యపు పగ్గాలు చేపట్టాడు. ఏం చెప్పాడంటే, మీలో మీరు ఇలా గొడవలు పడుతూ ఉండకూడదు, మీకు ఒక రాజు ఉండాలి. మీలో ఒకడు రాజు అయితే మిగిలిన వాళ్ళు వాడికి సమాధానం చెప్పాలి, ఎందుకంటే అందరూ సమానమైన వాళ్ళు అక్కడ. అందుకని పరదేశిని రాజుని చేయండి. ఎవడు పరదేశి వస్తే వాడు రాజు అయిపోతాడు. సంవత్సరమే, ఏడాది తర్వాత వాడిని తీసుకెళ్ళి ఈ దేశానికి ఒక మూలగా ఉన్న ఒక అడవిలో వదిలిపెట్టేయండి. ఏడాదే వాడు రాజు. ఎక్కువ కాలం ఉంటే వాడికి మీ మీద ఆధిపత్యం వచ్చేస్తుంది. కొత్త వాడికి ఆధిపత్యం ఎందుకు ఇవ్వాలి? అంతే, ఇవ్వద్దు. ఏటా ఒక కొత్త రాజును ఎన్నుకోండి అని మాకు బోధించాడు. మేము ఇప్పటికీ ఎంతమందో రాజులను ఎన్నుకున్నాం. ఇప్పుడు ఇవాళ మీరు వచ్చారు అనేసరికి బాగానే ఉంది. కాకపోతే ఏడాది తర్వాత నన్ను ఏం చేస్తారు అని ఈయనకి డౌట్ వచ్చింది. అడవిలో వదిలిపెడతాం అంతే, ఇక మేమేం చెయ్యం, మేము తిండి గిండి ఏమి ఇవ్వం, తీసుకెళ్ళి అడవిలో వదిలిపెట్టేయటమే, మీ చావు మీరు చావడమే, పోతే పోతారు ఉంటే ఉంటారు, అయ్యో అంతే. ఏడాది రాజభోగాలు అనుభవిస్తారు వీళ్ళు. భోగము ఉంటుంది, అడ్మినిస్ట్రేషన్ నడిపే అవకాశం కూడా ఉంటుంది. ఈ వామాంగుడు బానిసగా పనిచేస్తున్నవాడు. అతనికి ఈ రాజవైభవాలు అవన్నీ అవసరం లేదు, సింపుల్ లివింగ్ వాడు. సరే, రాజు అయిపోయాక ఇక్కడున్న అడ్మినిస్ట్రేషన్ అంతా హ్యాండిల్ చేశాడు. కొంచెం చేశాక ఒక 15-20 రోజుల్లో అతనికి ఏమనిపించింది, రేపు నన్ను ఎక్కడ వదిలిపెడతారో అదేమిటో చూసొద్దాం అనుకున్నాడు. కొంతమందిని అడిగాడు, వాళ్ళు తీసుకుపోయారు. వెళ్తే అక్కడికి చూస్తే పెద్ద అడవి, మనుష్య సంచారమే లేదు. ఆల్రెడీ వదిలిపెట్టబడిన రాజులంతా అవుటా, అంతే, ఇక తిండి లేదు ఏం లేదు అక్కడ. వీళ్ళకి ఒక 2-3 నెలలుగా రాజు ఎవడు లేడు ఈ రాజ్యానికి. 2-3 నెలల క్రితం వదిలిపెడితే తిండి తిప్పలు ఏమీ లేకపోతే ఏం బతుకుంటారు. కానీ అతనికి ఒకటి తెలిసింది, ఇక్కడ చాలా విస్తారమైన కలప ఉంది, ఎన్ని చెట్లున్నాయో. అక్కడి నుంచి నేల మంచి సారవంతమైంది. సరే, ఇతను ఏం చేశాడు, వారం వారం అక్కడికి వెళ్ళటం మొదలుపెట్టాడు. ఇక్కడ అడ్మినిస్ట్రేషన్ చూస్తూనే ఇక్కడి నుంచి కొంతమంది సైనికుల్ని తీసుకెళ్ళి అక్కడ వ్యవసాయం మొదలుపెట్టించాడు. చెట్లన్నీ కొట్టించి బిల్డింగ్లు ఏవో నిర్మింపజేశాడు, భవనాలు ముందుగానే రెడీ చేసుకుంటున్నాడు. అక్కడి నుంచి ఓ పక్కన మంచి సారవంతమైన నేల, వ్యవసాయం మొదలు పెట్టేశాడు. మరి అక్కడ పని చేయటానికి రోజు ఇక్కడి నుంచి ఎవరు వెళ్తారు, ఓ గుంపుని సమూహాన్ని పట్టుకెళ్ళి అక్కడ పడేశాడు పని చేయటానికి. మెల్లిగా వాళ్ళు అక్కడ ఉండేసరికల్లా వాళ్ళ చుట్టాలు ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, మెల్లిగా అడవిలో రాజ్యానికి వెళ్ళడం మొదలుపెట్టారు. చుట్టాలు పక్కాలు పెళ్లి సంబంధాలు ఏముంది, 6 నెలలు గడిచేసరికి అక్కడ ప్రపంచ నిర్మాణం జరిగిపోతుంది. అక్కడి నుంచి పెద్ద పెద్ద వాళ్ళు, ఇప్పుడు శిల్పులు, వాళ్ళు బిల్డింగ్ కట్టడానికి ఇక్కడి నుంచి కల పని చేసే వాళ్ళంతా వెళ్ళాలా. ముందు చెట్లు కొట్టేవాళ్ళు మాత్రమే వెళ్ళారు, తర్వాత చెట్లు కోసేవాడు వెళ్ళాడు, కొట్టేవాడు కోసేవాడు అక్కడే ఉండిపోయారు. హాయిగా ఫ్రెష్ ఎయిర్, కొత్తగా పంటలు, తొలి పంటలు మహారుచి, ఉండిపోయారు. క్రమంగా ఏమైంది, అక్కడ పూర్తిగా ఒక నగర నిర్మాణం జరుగుతూ ఉంది, అమరావతిలాగా. సరే, సంవత్సరం అయిపోయింది. ఏడాది అయిపోగానే రాజుగారిని, మిమ్మల్ని రేపు పంపించేస్తామండి అన్నారు. అలాగే అన్నాడు హ్యాపీగా. ఈయన్ని పంపించడానికి వచ్చిన అధికారులు నిర్ఘాంతపోయారు. ఇదేది అడవేది, ఇక్కడ ఒక నగరం ఉంది. వాళ్ళు ఆ నగరం అంతా తిరిగి చూశారు. అక్కడి నుంచి మర్నాడు ఈ ఊళ్ళో ఉన్న సంపన్న గృహస్థులంతా వచ్చి చూశారు, అడవి లేదు. 3 రోజుల తర్వాత వాళ్ళు ఒక పెద్ద సభ పెట్టుకుని, ఈ నగరాన్ని ఆ నగరాన్ని కలిపేద్దాం, 2 నగరాలకి ఒకడే రాజు వామాంగుడు. ముందున్న రాజులకు ఆ తెలివి లేక, ఈ విషయం అందరికీ తెలుసు, నిన్ను ఏడాది తర్వాత వదిలేస్తామని చెప్తే ఏడాది తర్వాత వదిలించుకుని చచ్చిపోవడానికి సిద్ధపడ్డారు వాళ్ళు. ఇతను మాత్రం ఏం చేశాడు, ఒక ప్రపంచాన్ని నిర్మించేశాడు. విజనరీ, అది దూరదృష్టి కలిగిన వాడు. విజన్ ఉన్నవాడు ఎప్పుడు రాజుగా రాణిస్తాడు. ఆలోచించుకుని ఈ 2 మహానగరాలకి ఇతన్నే వామాంగుడే రాజు కావాలని ఆలోచించి, ప్రజలకి బుద్ధి ఉంది, అతని విజన్ని వాళ్ళు గౌరవించి అతన్నే రాజు చేసుకున్నాడు. శాశ్వతంగా వామాంగుడు రాజు అయిపోయాడు. తర్వాత కాలంలో ఈ సంపన్న గృహస్థుల్లో ఒకళ్ళిద్దరి అమ్మాయిల్ని ఇచ్చి అతనికి వివాహం చేశారు. అతని సంతానం రాజులయ్యారు.
ఆ తర్వాత అతనిదే ఇక్కడ రాజ్యాధికారం కూడా అయిపోయింది. 2 మహానగరాలు కథ కంచికి మనం ఇంటికి. ఎంత తెలివిగా చూడండి. నమస్తే. నమస్తే రమగారు. నమస్తే రమగారు, విక్రమ బేతాల కథలు చెప్పుకుందామా? నరకమాలిన్యం కథ చెప్తాం. ఓకే. పట్టువదలని విక్రమార్కుడు మళ్ళీ వెనక్కి నడిచాడు. కళేబరాన్ని భుజం మీద వేసుకున్నాడు, బయటకు నడుస్తున్నాడు. మళ్ళీ వచ్చాడు భేతాళుడు. మార్గాయాసం తెలియకుండా ఒక కథ చెప్తానన్నాడు. ఏమట, పూర్వం ఎప్పుడో కలికాలంలోనే ఒకసారట ఒక దేవత స్వర్గలోకం నుంచి అట్లా ఆకాశ మార్గంలో ఒక దేవతా స్త్రీ వెళ్తుందట. ఆవిడ నరకలోకం వైపు నుంచి వెళ్తుంటే నరకంలో ఒక పాపికి ముళ్ళు గుచ్చుకునేలాంటి శిక్ష ఒకటి వేశారు. ఈమె వెళ్తున్న దాని కిందే ఉందట. వాడు ఒళ్ళంతా ముళ్ళు గుచ్చుకుని ఒక పాపి చాలా దుఃఖంతో అరిచి కేకలు పెడుతున్నాడు. ఆ దారిని పోతున్న ఆమెకు ఆ కేకలు వినపడ్డాయి. అయ్యో పాపం అని ఈవిడ ఏం చేసింది, అటువైపు వెళ్ళి ఆ ముళ్ళు గుచ్చుకుని నానాహింస పడుతున్నటువంటి ఆ పాపికి ఒంటి మీద ఉన్న ముళ్ళన్నీ తీసేసి తీయగలిగినంత తన స్పర్శ వల్ల వాడికి కొంత స్వాంతం కలిగించి వెళ్ళిపోయింది. తర్వాత వాడి శిక్ష వాడు అనుభవించాడు. ఈ వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది, ఈ నరకలోకపు పాపిని ముట్టుకోవటం వల్ల ఆమె చేతులకు ఒక రకమైన మురికెంటిందట. ఉంటితే ఈవిడ ఇంటికి వెళ్ళిపోయింది. స్వర్గంలో ఏదో పని చేసుకుంటోంది. చాలామంది ఈవిడ చేతికి ఏదో మరకైందని గుర్తుపెట్టారు. వాళ్ళు తెల్లగా ఉంటారట దేవతలు. ఒక డాట్ పెట్టినా గుర్తుపడతారు. చెయ్యి ముంజెయ్యి అంతా నలుపెక్కిపోతే కనపడదు. ఒక్కొక్కళ్ళకి తెలిసిపోయింది ఈవిడ చేతులకి ఏదో అంటింది మరక, అది వదలటం లేదు అని. ఇంద్రుడు పిలిచి అడిగితే ఈమె చాలా మొహమాట పడి చెప్పింది, నేను అట్లా నరకలోకి వెళ్తుంటే అతని దుఃఖం నన్ను కదిలించింది, అందుకని నేను వెళ్ళి చేశానంటే కేకలేశాడు. నువ్వు ఒకటి నరకలోక పాపిని మనం ముట్టుకోకూడదు. వాడు చేసిన పాపాలకు శిక్ష వాడు అనుభవిస్తుంటే నువ్వు పోయి తగ్గించడం ఏమిటి, అది నీకంటుకుంది. ఇప్పుడు వాడు బాధపడుతున్నాడు అనుకోకూడదు. నరకంలో వాడు పడే బాధ, నరక బాధలు ఎందుకు వస్తాయి, వాడు చేసిన పాపానికి ఫలితం అది. వాడు ఎలాంటి దుర్మార్గుడో, వాడికి ఆ ముళ్ళుగుచ్చేవి కంటకం, ఇదేదో శిక్ష, నెత్తురు గారిపోతుంది ఆ ముళ్ళు గుచ్చుకున్న చోట నుంచి. వాడు ఎంత దుర్మార్గుడో, భూలోకంలో ఎంత హింస పెట్టాడో మానవుల్ని, అందుకు కదా వాడికి అది వచ్చింది. నువ్వు పోయి వాడికి శిక్ష తగ్గించి వాడిని ముట్టుకొచ్చావు. వాడు ముట్టుకుంటే ఆ నరక మాలిన్యం నీ చేతి కంటేసింది. దీన్ని పోగొట్టుకోవాలి. నువ్వు పోగొట్టుకుంటేనే స్వర్గప్రవేశం నీకు. భూలోకంలోకి వెళ్ళి 1000 చెప్పులు కుట్టిరా. నువ్వు 1000 చెప్పులు కుట్టొస్తే ఈ మాలిన్యం పోతుంది అని చెప్పాడు. ఈ దేవత ఏం చేస్తుంది, స్వర్గం నుంచి బయటకు వచ్చి భూలోకంలోకి పోయింది. చెప్పులు కుట్టాలి అంటే పోళ్ళంత ఉంది సాధనం. ఈవిడ కుట్టితే ఎవడేసుకుంటాడు ఆ చెప్పులు, ఈవిడెవరో వాళ్ళకి తెలియదు. అందుకని ఒక చెప్పులు కుట్టేవాడి ఇంట్లో ప్రవేశించింది. ఆ చెప్పులు కుట్టేవాడు ముందు రోజు రాత్రి ఆ సాయంకాలం బయట నుంచి తోళ్ళు తీసుకొచ్చి రెడీ చేసి రేపొద్దున్నే చెప్పులు కుట్టడానికి పెట్టుకున్నాడు. ఈ దేవత మాగారు అక్కడికి పోయి కూర్చుని చకచకా చెప్పులు కుట్టి, కొన్ని జతలు చెప్పులు కుట్టి మూలగొచ్చు. పొద్దునే చెప్పులు కుట్టేవాడు చూసుకున్నాడు. ఏమిటి చెప్పులు ఎక్కడి నుంచి వచ్చాయి, వస్తువు మాత్రం తందే, ఆ తోళ్ళు తనవి, ఎవరో కుట్టి పెట్టారు. వాడు భగవంతుడికి వేల ప్రణామాలు చేసేశాడు. ఎవడో దేవుడు నన్ను రక్షించాడు అనుకున్నాడు. ఇతనికి చెప్పులు కుట్టేవాడు అమ్ముకుంటాడు, కానీ అతనికి కొంచెం మోటుగా ఉండే చెప్పులు కుడతాడు. ఈ దేవత తనకు మంచి పనితనం ఉన్నట్టుగా కుట్టింది. నాజుగ్గా ఉన్నాయి చెప్పులు బయటికి తీసుకెళ్తే విపరీతంగా అమ్ముడుపోయినాయి. టకటగా కొనేసుకున్నారు జనం. సరే ఏం చేశాడు, మళ్ళీ వస్తువు ఇంకా తోలు సామాన్లు అన్నీ తెచ్చి పెట్టాడు శుభ్రం చేసి. తెల్లారేసరికి ఇంకో కొన్ని జతలు తయారైనాయి. అవి అమ్ముడిపోయినాయి. రోజు తేవా అమ్మ. కొద్ది రోజులు గడిచేసరికి అలబడికి ఏం తెలిసిందంటే, ఎవరో దేవత తనని కరుణించి కుడుతోంది. తన ప్రత్యక్ష దేవత. అక్కడి నుంచి ఏం చేశాడు, ఒక 5-6 రోజులు 6 రోజులు గడిచాక ఓ దీపారాధన అగరబత్తులు పెట్టాడు. దేవత వాటిని ఏమి స్వీకరించలా, మాట్లాడకుండా ఊరుకుంది, తన పంతం చేసుకునేది. పువ్వులు పెట్టాడు. సరే ఒకనాడు పళ్ళు ఫలాలు పెట్టాడు, తీసుకోలేదు. వాడికి బాధగా ఉంది, ఏం స్వీకరించదు. పోనీ దీపం ధూపం అంటే దాని దారిన అవి పోతాయి. పళ్ళు ఫలాలు పెడితే ఆవిడ తీసుకోవాలి కదా, తీసుకోలేదు. అక్కడి నుంచి ఏం చేశాడు, బాగా సంపాదన వచ్చింది, ఒక పళ్ళె నిండా డబ్బులు పోసి పెట్టాడు. దేవతను గౌరవిస్తున్నాడు వాడు. ఆమె వల్ల తన జీవితం ఇంత బాగుపడింది. రోజు వచ్చేస్తే 1000 చెప్పులు కుట్టాలంటే రోజుకి 15, 20, 25 కుడుతుంది. ఎన్ని రోజులు పడుతుంది. అవును, ఆవిడ కుడుతోంది, వీడు అమ్ముకుంటున్నాడు. ఎంతో సంతోషంగా ఉంది వాడికి. కానీ ఏవి సమర్పించినా తీసుకోవటంలా. తినుబండారాలు అవి ఇవి సమర్పించి చూసి
చివరికి డబ్బులు పెట్టాడు. వీడి మూఢభక్తికి ఆవిడ నవ్వుకుంది. క్రమంగా వాడి భక్తి ఎక్కువైపోయింది. ఏదో ఒకటి పెట్టి ఏమి తీసుకోవట్లేదని ఏడుస్తున్నాడు. ప్రతిరోజు ఏమైనా పెడుతుంటే ఎవరు తీసుకుంటారు? తను తీసుకోదు, తీసుకునే ఉద్దేశంలో లేదు. చివరికి డబ్బులు కూడా పెట్టేసరికల్లా ఆవిడకి ఏం చేయాలో తెలియలే. తీరా ఇంతకీ తను ఇంకా కొన్ని జతలు 100 కుడితే 100, 150 కుడితే తనకి ఇక్కడ విముక్తి వచ్చేస్తుంది. ఆవిడ ఏం చేసింది, చటుక్కుని వెళ్ళిపోయింది అక్కడి నుంచి. వెళ్ళిపోయి ఇంకోళ్ళు ఎవరో ధనవంతుడు చెప్పుల దుకాణం ఒకటి ఉంది, అక్కడ ఎవరు కుట్టారు ఎవరు చేశారు చూడ 10 మంది పనివాళ్ళు ఉన్నారు. ఈ దేవత కూడా పోయి ఆ గుంపులో కూర్చుని తను కూడా కుట్టేసి ఎవరు కుట్టారో తెలియదు. ఇప్పుడు ఒక్కడిదే కొట్టు, ఒక్కడే మనిషి అంటే వాడు తోలు తెచ్చుకుని వాడే కుట్టుకుంటాడు. ఒక్క కొత్త వస్తువు వచ్చిందంటే అది తనది కాదని తెలిసిపోతుంది. ఇంత 15 మంది కార్మికులున్న గుంపులో ఎవరు చేశారో ఎవరికి లెక్క లేదు, ఎవరి పాదాలకో చేరతాయి అవి. కుట్టేసేసి 1000 చెప్పులు అవ్వగానే ఆమెకు దివ్యత్వం వచ్చేసింది. చేతి మీద మరక కూడా పోయింది, తెల్లబడిపోయినాయి చేతులు, వెళ్ళిపోయింది తన దారిని తను. ఈ చెప్పుడు కుట్టేవాడు ఉన్నాడు కదా, వీడు పళ్ళు గిళ్ళు అన్నీ అయినాయి. ఎప్పుడైతే ఈ డబ్బులు పెట్టాడో ఆ మర్నాడు దేవత వెళ్ళిపోయింది. ఇక వీడి తోలు చెప్పులుగా మారడం మానేసినాయి. అంతకుముందు మారిపోయేవి తెల్లారేసరికల్లా. చూశాడు బెంగ పెట్టుకుని దేవత తనని వదిలేసిందని జబ్బు చేసి మంచం బట్టి చచ్చిపోయాడు. అయ్యో, చచ్చిపోయేసరికల్లా ఇది కథ అయిపోయింది. ఈ కథ చెప్పాడు భేతాళుడు. చూడు, దేవత తన పాపం పోగొట్టుకోవడానికి వచ్చి కొత్త పాపం అంటగట్టించుకుంది కదా, వీడు చావు కారణం దేవతేగా. ఓహో, దీనికి ఏం సమాధానం చెప్తావు నువ్వు అని అడిగాడు. రాజు నవ్వాడు. దేవత ఎట్లా కారణం అవుతుంది? ఎవడి మూఢభక్తికి వాడు కారణం అవుతాడు. ఆమె ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు? తను పోగొట్టుకోవడానికి వచ్చిందే వీడిని ఉద్ధరించడానికి, వీడి భక్తిని స్వీకరించి వాడికి ఏదైనా మేలు చేయడానికి ఆమె రాలా. తన మాలిన్యాన్ని తను పోగొట్టుకోవడానికి వచ్చింది, తన పని తను చేసుకుని వెళ్ళిపోయింది. అది వాడికి సహాయం అయ్యింది తప్ప ఆమెకి వాడిని ఉద్ధరించే ఉద్దేశమూ లేదు. వాడి మరణానికి ఆమె కారణం కూడా కాదు. వాడిని ఆమె నమ్మించుంటే, వాడి భక్తి స్వీకరించింది అనుకో, అప్పుడు జవాబుదారీ అయ్యేది. ఆమె ఏమీ తీసుకోలే. మొదటి రోజు నుంచి పువ్వులు, దీపం, ఏది ధూపాన్ని కూడా ఆవిడ స్వీకరించలేదు. కాబట్టి దేవతకి ఎటువంటి సంబంధం లేదు. తన నరకలోక మాలిన్యాన్ని పోగొట్టుకోవటం కోసం పనిచేసింది తప్ప వాడి మూఢభక్తి వల్ల వాడు మరణించాడు. వాడి మరణానికి కారణం పూర్తిగా వాడే, అంతే. తనకు ఒక వెసులుబాటు లభిస్తున్నప్పుడు ఒట్టి పువ్వులతో చేసుకోకుండా ఆ దేవత తనని ఉద్ధరిస్తుంది కాబట్టి తను ఆవిడని సత్కరించాల్సిందే అని అనుకున్నాడు. అనుకోకుండా ఉంటే వాడు బతికుండేవాడు. అది వాడి మూర్ఖత్వమే కానీ ఆమెదేం తప్పు లేదు అన్నాడు. అనగానే నీకు నచ్చింది, చాలా బాగా చెప్పావు, ఇదే కరెక్టు, కానీ నువ్వు మౌనభంగం చేసావు కదా, నేను వెళ్ళిపోతున్నానని శవంతో సహా వెళ్ళిపోయాడు భేతాళుడు. మళ్ళీ విక్రమార్కుడు వెనక్కి నడవడం మొదలుపెట్టాడు. కథ కంచికి మనం ఇంటికి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ.